మాట్లాడదాం. అనలిస్ట్ ఎంజీ రావు గారు మనతో ఉన్నారు. నమస్తే ఎంజీ రావు గారు. సో వైట్ హౌస్లో ట్రంప్తో జెలెన్స్కీ EU దేశాలు అలాగే నాటో దేశాల మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ని ప్రపంచ దేశాలన్నీ చాలా ఆసక్తిగా గమనించిన పరిస్థితి. మీటింగ్ జరిగిన సరళిని బట్టి చూస్తే కనుక శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎంజీ రావు గారు, మీ విశ్లేషణ ఏంటి? శాంతి ఒప్పందం కుదిరి ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం పరిసమాప్తం అవుతుందని మీరు అనుకుంటూ ఉన్నారు? ఇప్పుడు శాంతి ఒప్పందం కుదురుతుందా లేదా అనే సందేహం ఇంకా అవసరం లేదు. ఎందుకంటే నాటో దేశాలు, యూరోపియన్ యూనియన్ దేశాలు, నాటో దేశాలు కలిపి అనుకోవాలి. ఎందుకంటే యూరోపియన్ కాంటినెంట్లోనే ఎక్కువ నాటో దేశాలు ఉన్నాయండి. అక్కడ ఉత్తర అమెరికాలో అమెరికా, మెక్సికోలు మినహాయిస్తే, అమెరికా, కెనడాలు మినహాయిస్తే మిగిలిన 30 దేశాలు నాటో దేశాలు, EU దేశాలే. వీళ్ళందరూ వైట్ హౌస్లో ఎందుకు మీట్ అయ్యారంటే అవమాన భారంతో, ఇక రష్యాతో మేము పోరాడలేం, ఎట్టి పరిస్థితుల్లో యుద్ధాన్ని విరమించుకుందాం. ఎందుకంటే రష్యాకి వీళ్ళు ఇవ్వాల్సిన బెదిరింపులన్నీ అయిపోయినాయి. 10 రోజులు డెడ్ లైన్ అయిపోయినాయి, 50 రోజులు డెడ్ లైన్ అయిపోయినాయి, ఆ మిసైల్ అయిపోయినాయి, ఈ మిసైల్ అయిపోయినాయి. యూరోపియన్ యూనియన్ ఈ ఉక్రెయిన్ వెనకాల నుండి వాళ్ళు ఏం చెయ్యాలో 3.5 సంవత్సరాలుగా చేసేసారు. ఫిబ్రవరి 2022 నుండి 3.5 సంవత్సరాలుగా ఉక్రెయిన్ వెనకాలుండి తెరచాటుగా వాళ్ళు యుద్ధం చేపిస్తున్నారు. టోటల్ నాటో ఓడిపోయింది, టోటల్ అమెరికా కూడా చేతులు ఎత్తేసింది. ఎందుకంటే అక్కడ రష్యా అనేది ఆర్థిక పరంగా చాలా చిన్నది, భారతదేశంలో సగం ఉంటుంది ఆర్థిక వ్యవస్థలో. కానీ రష్యన్ మిలిటరీ వ్యవస్థ ఈ నాటో దేశాలు 32 ఇంక్లూడ్ అమెరికాని కేవలం గంటల్లోనే భస్మీపటలం చేసే అంత మిలిటరీ శక్తి ఉంది. కాబట్టి దానికి వెళ్ళి డైరెక్ట్గా కెలకలేదు రష్యాని ఓడించలేరు. కాబట్టి ఇంకేంటి, రష్యా ఆర్థిక వ్యవస్థ కూడా కొలాప్స్ కాలేదు. కాబట్టి ఇంకా నాటో దేశాలన్నీ ఈరోజు వైట్ హౌస్లో మీట్ అయ్యి ఎందుకు వెళ్తున్నాయంటే శాంతి ఒప్పందం కుదుర్చుకుందాం. ఇక రష్యా ఏం పెట్టే టర్మ్స్ ఏముంటే అవి కుదుర్చుకుందాం. ఎందుకు మీట్ అయ్యారంటే ఇక్కడ ఎవరెవరు మీట్ అయ్యారో చూడండి. ట్రంప్ దగ్గరికి ఈ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని రమ్మంటే ట్రంప్ లేదు, ఈ జెలెన్స్కీ వస్తే మళ్ళీ ఒకప్పుడులాగా మీరు పోరాడుకుని ఒకరికొకళ్ళు దెబ్బలాడుకుని ఆల్టర్కేట్ అయ్యి వాదోపాలు చేసుకుని మళ్ళీ పోస్ట్ పోన్ అయితే కొన్ని నెలలు యుద్ధం వెళ్తే అసలు ఆగిద్దో లేదో బాబోయ్, అది కాదు, మేము మధ్యలో ఉంటాం, మీరు శాంతి ఒప్పందం మాట్లాడండి అని ఎవరు వెళ్తున్నారు చూడండి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్, ద గ్రేట్ జర్మన్ ప్రెసిడెంట్ ఎవరండి ఫ్రెడరిక్ మెర్జ్, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టర్మర్, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. ఇటాలియన్ ప్రైమ్ మినిస్టరు, స్వీడిష్ ప్రైమ్ మినిస్టరు, ఫిన్లాండ్ నేతలు, ఇలా యూరోపియన్లో 10 నేతలు వెళ్ళడమే కాదండి, యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఈ లెవెనో అక్కడికి వెళ్ళారు. తర్వాత నాటో అధ్యక్షుడిగా పనిచేసే రుట్టే, ఆయన కూడా ఇప్పటిదాకా గంభీరాలు పలికి రష్యాని బెదిరించాడు. ఆయన రష్యా బోర్డర్ వెంబడి నాటో దళాలు మోహరింపజేశాడు, భయానకంగా బెదిరించిన ఆయన కూడా ఇండియాను కూడా బెదిరించాడు. ఆయన కూడా వైట్ హౌస్కి పరిగెట్టాడు. అంటే నాటో దేశాలన్నీ ఈరోజు జెలెన్స్కీ, ట్రంప్ మీరేమో గట్టిగా సింపుల్గా మాట్లాడుకోండి, మేము మధ్యలో ఉంటాంలే, ఎట్టి పరిస్థితుల్లో శాంతి ఒప్పందం చేసుకుందాం రష్యాతో, ఇంకా మనకి దిక్కు లేదు అన్నట్టు ఈరోజు వైట్ హౌస్లో మీట్ అయ్యి వెళ్తున్నారు. కాబట్టి శాంతి ఒప్పందం ఇంకా కుదిరినట్టే అయిపోయిందండి. శాంతి ఒప్పందంలో ఎటువంటి రష్యా పెట్టే కండిషన్స్కి వాళ్ళు ఒప్పుకున్నారు, అన్ని కండిషన్స్కి ఒప్పుకుంటున్నారు. ఈరోజు పుతిన్ అలస్కా వెళ్ళి ట్రంప్తో ఒకటే చెప్పాడు, నేను యుద్ధ విరమణ చేస్తా, ట్రంప్ గారు నేను యుద్ధ విరమణ చేస్తా, మీకు నోబెల్ ప్రైజ్ వచ్చేలాగా యుద్ధ విరమణ ఉక్రెయిన్ శాంతికి నేను కట్టుబడి ఉంటా, కానీ నా కండిషన్స్ ఇవి అని చెప్పేటప్పటికి ట్రంప్ వెంటనే సీజ్ ఫైర్ ఆపి మొత్తం శాంతి ఒప్పందమే కుదిర్చేసుకుందాం ఫైనల్గా. ఏంటి సీజ్ ఫైర్, తాత్కాలికంగా సీజ్ ఫైర్ ఏంటి, మొత్తం పూర్తి యుద్ధాన్ని ఆపేద్దామంటూ ట్రంప్ వెనక్కి తగ్గి వెళ్ళి వెంటనే జెలెన్స్కీని పిలిపిస్తే లేదు జెలెన్స్కీ ఇస్తే మళ్ళీ ఏమవుద్దని వీళ్ళందరూ పరిగెడుతున్నారండి. చూడండి ఈరోజు వైట్ హౌస్లో ఒక తంతు, 3.5 సంవత్సరాలు వెళ్ళిన యుద్ధం ఎందుకు చేయమన్నారు, ఉక్రెయిన్ ఎందుకు రెచ్చగొట్టాలి, వై దే హ్యావ్ టు ఇన్స్టిగేట్ ఉక్రెయిన్ అనేది రష్యా ముందు పోరాడగలదా, మేము వెనకాల ఉన్నామని అందరికీ తెలుసా. ఈరోజు అవమాన భారంతో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో శాంతి ఒప్పందం చేసుకోవడానికి పుతిన్ దగ్గరికి వెళుతున్నారు. కాబట్టి వచ్చే సమావేశం ఇప్పుడు డిస్కషన్ అయిన తర్వాత వచ్చింది ఏంటి, ట్రైపార్టైట్ డిస్కషన్. జెలెన్స్కీతో పుతిన్ భేటీ అవుతారు, పుతిన్ రెడీ అవుతున్నారు ఎవరిని, జెలెన్స్కీని కలవడానికి. అభ్యంతరం ఏమీ లేదు, ఎందుకంటే పుతిన్ ముందు హూ ఇస్ ద జెలెన్స్కీ ఎంత, ఎందుకంటే ఇక్కడ ఒక రకంగా యుద్ధం జరిగేటప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే, యుద్ధం జరిగేటప్పుడు ఎవరి శక్తి అంతే. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ని, పాకిస్తాన్ అసీం మునీర్ని భారత ప్రధాని కలవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు యుద్ధానికి వచ్చారు, మనం బుద్ధి చెప్పాం. ఈరోజు ఉక్రెయిన్ తప్పు చేసింది, రష్యా శిక్షించింది.
కాబట్టి జెలెన్స్కీని కలవాల్సిన అవసరం అక్కడ పుతిన్కి లేదండి. కానీ ప్రపంచ శాంతి కోసం ఆయన కూడా వస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఎందుకు యుద్ధం చేస్తున్నాడో ఆ ఆబ్జెక్టివ్స్ ఫుల్ఫిల్ అయిపోయింది. కాబట్టి రష్యా విజయ దరహాసంతో ఉంది, నాటో దేశాల అవమాన భారంతో ఉంది. ఈ శాంతి ఒప్పందం కుదురుతుంది. శాంతి ఒప్పందం సంతకాలు జరగడం అనేది ఇంకా ఒక మిగిలే ఉంది, కొన్ని రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉందని నా అభిప్రాయం. శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలే స్పష్టంగా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మీ విశ్లేషణను బట్టి. ఇక శాంతి ఒప్పందం కుదిరితే ఎవరి టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద కుదిరే అవకాశం ఉంది? అమెరికా టర్మ్స్ అండ్ కండిషన్సా, లేకపోతే రష్యా టర్మ్స్ అండ్ కండిషన్సా? ఎందుకు, దానికి కారణాలేంటి? ఎస్ అండి, ఇప్పుడు శాంతి ఒప్పందం కుదరబోతుంది. శాంతి ఒప్పందం కుదరడానికి ఎవరో ఒకళ్ళు కండిషన్స్, శత్రు దేశాలు రెండు యుద్ధం చేసుకుంటుంటే ఈ పక్షం కొన్ని కండిషన్స్ పెడితే ఈ పక్షం కొన్ని కండిషన్స్ పెడుతుంది. ఈ కండిషన్స్ ఎవరు కండిషన్స్ ఎక్కువ ఉన్నాయంటే ఎవరు యుద్ధంలో గెలుస్తారో, గెలవబోతున్నారో లేదా గెలిచారో వాళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇక్కడ విచిత్రంగా ఇక్కడ నేనేం చెప్తున్నానంటే రష్యా విన్నింగ్ సైడ్ ఉంది, రష్యా ఉంది వార్, రష్యా విజయం సాధించింది, ఉక్రెయిన్ ఓడిపోయింది, ఉక్రెయిన్ వెనకాల ఉన్న దేశాలు ఓడిపోయినాయి. ఇప్పుడు అందుకనే మీకు అలస్కా నుంచి చూస్తుంటే ఎవరి టర్మ్స్ అండ్ కండిషన్స్, ఉక్రెయిన్ అంటే అమెరికావా, నాటో దేశాలవా, ఇటువైపు రష్యావా అంటే కండిషన్ చూడండి. రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ కొన్ని కండిషన్స్ పెట్టారు. అవేంటి? ఉక్రెయిన్ 6 లక్షల చదరపు కిలోమీటర్ల ఉక్రెయిన్ భూభాగంలో ఇప్పటివరకు నేను ఆక్యుపై చేసుకున్న డోన్బాస్ రీజన్ 53,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఉన్న డోన్బాస్ అంటే ఇక్కడ లుహాన్స్కు, డొనెట్స్కు అనే ప్రాంతాలు ఉంటాయి. ఈ ప్రాంతాలని రష్యాకి వదిలేయాలి, మేము ఆక్యుపై చేసుకున్నాం కాబట్టి దీన్ని ఇచ్చే ప్రసక్తి లేదు, ల్యాండ్ స్వాపింగ్ జరిగిపోవాలి అని ఆయన కండిషన్స్ పెట్టారండి. ఫస్ట్ కండిషన్. నెంబర్ 2 కండిషన్ ఏం పెట్టారు? 2014లో నేను ఆక్యుపై చేసుకున్న ఈ క్రిమియా పెనిన్సులా ఈ బ్లాక్ సీలో ఉంటుందండి, సీ ఆఫ్ అజోవ్ బ్లాక్ సీ దగ్గర ఉంటుంది, దీన్ని నేను వెనక్కిచ్చే ప్రసక్తి లేదు అని ఆయన చెప్పారు. ఆ 2వ కండిషన్ పెట్టారు. ఇక 3వ కండిషన్స్ ఏంటంటే ఈ ఉక్రెయిన్ ఎప్పుడూ నాటోలో జాయిన్ అవ్వకూడదు, ఉక్రెయిన్ అలాగే ఉండాలి, దానికోసం యుద్ధం జరిగింది. ఉక్రెయిన్ నాటో అప్లై చేసినప్పుడే ఈ యుద్ధం మొదలైంది. ఆ కండిషన్ మీదే పుతిన్ వెంటనే 2002లో ఫిబ్రవరిలో అటాక్ చేశాడు. ఉక్రెయిన్ నాటోలో జాయిన్ చేస్తే కుదరదు, నా రష్యా భద్రత ముప్పు, ఇప్పుడు ఉక్రెయిన్ నాటోలో జాయిన్ అవ్వకూడదు అనే కండిషన్స్ 3వ కండిషన్ పెట్టాడు. ఇక 4వ కండిషన్ ఏంటంటే ఇక ఆల్మోస్ట్ జెలెన్స్కీ అక్కడ ఎలక్షన్ పెట్టాలి, ఈ ఎలక్షన్ పెట్టాలి, జెలెన్స్కీ ఎలక్షన్ లేకుండా అక్కడ నియంతగా కొనసాగడానికి లేదనే ఒక కండిషన్ ఒకటి ఉంది, అది కూడా అక్కడ 4వ కండిషన్ ఉందండి. 5వ కండిషన్ ఏంటంటే నాటో దేశాలు ఈ యుక్రెయిన్ రక్షణకి నేను భరోసా ఇస్తా, కానీ నాటో దేశాలు ఎవరు కాపలా కాయాలనేది నేను నిర్ధారిస్తా అంటూ పుతిన్ కండిషన్ పెట్టాడు. చూసుకోండి ఎంత కండిషన్స్ పెట్టాడో. ఈ కండిషన్స్ ఇప్పుడు ఈ ఉక్రెయిన్ కండిషన్స్ ఏంటి? ఉక్రెయిన్ తరపున మాట్లాడే అమెరికా కండిషన్స్ ఏంటంటే ఉక్రెయిన్ అధ్యక్షుడికి నేను జెలెన్స్కీకి పుతిన్ డైరెక్ట్గా చెప్పేయడం జరిగిందనమాట. మీడియా సమావేశంలో కూడా చెప్పేశాడు. అదేంటి? మీరు ఇప్పుడు దాకా ఆక్యుపై చేసుకున్న ల్యాండ్ వదిలేయాలి, క్రిమియా వెనక్కి ఇచ్చే ప్రసక్తి లేదు, నువ్వు ఎప్పుడు నాటోలో జాయిన్ అవ్వవు, కాకపోతే నీకు సెక్యూరిటీ గ్యారంటీ ఇస్తా, కానీ అక్కడ పుతిన్ చెప్పినట్టు నాటో దేశాలు కాదు, అమెరికా అంటే నాటో దేశాలు అంటే నాటో దేశాలు ఒక ఒప్పందం ఉంటుందన్నమాట. ఈ నాటో దేశాల మీద ఎవరైనా అటాక్ చేస్తే మొత్తం నాటో దేశాలు కలిసి 32 దేశాలు కలిసి అటాక్ చేయాలి. అలాంటి ఆర్టికల్ ప్రకారం కాకుండా కేవలం అమెరికా సెక్యూరిటీ మాత్రం ఇస్తుంది. అంటే ఇంక ఉక్రెయిన్ మీద అటాక్ చేసిన రష్యా మీద అటాక్ చేసే వీలు ఉండవు, చాలా జాగ్రత్తగా. అది పుతిన్ గ్యారంటీ, సెక్యూరిటీ గ్యారంటీ అనే దాంట్లో పెద్ద చాలా ఇష్యూస్ ఉన్నాయి, దౌత్యం అక్కడ. పుతిన్ సెక్యూరిటీ గ్యారంటీ ఇస్తారు, కానీ నాటో దేశాలు కాదు. అమెరికాను విచ్చుకో, కానీ నాటో దేశాలకు వర్తించే ఆర్టికల్ వర్తించింది అనుకోండి, ఇంకా నాటోలో జాయిన్ అయినట్టే అక్కడ ఉక్రెయిన్. అది లేదు ఆర్టికల్ 2 అనేది. చాలా తెలివిగా పుతిన్ ఓకే చేశాడు సెక్యూరిటీ గ్యారంటీ, ఉక్రెయిన్ మీద నేను యుద్ధం చేయను అన్నట్టు. కానీ ఎప్పుడైనా చేసిన వీలు ఉంటుంది ఆయనకి, చాలా జాగ్రత్తగా. అంటే ఏంటి? టోటల్గా ఈ యుద్ధ విరమణ కాల్పుల ఒప్పందం, సీజ్ ఫైర్ కాకుండా మొత్తం శాంతి ఒప్పందం, ఏది ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగడానికి కావలసిన శాంతి ఒప్పందం అనేది రష్యా టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద అవుతున్నాయి. ఉక్రెయిన్ అమెరికా నాటో దేశాల కండిషన్స్ లేవు, అస్సలు లేనే లేవు. కాబట్టి టోటల్ అంటే రష్యా విన్ సాధించింది, రష్యా విజయం సాధించింది అని. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ. ఇంకోటి ఏంటంటే రష్యాకి ట్రంప్ డెడ్ లైన్ విధించాడు 50 రోజులు, మళ్ళీ దాన్ని 10 రోజులకి తగ్గించాడు. తర్వాత వెంటనే రష్యా డెడ్ హ్యాండ్ అంటే వెంటనే న్యూక్లియర్ సబ్మెరైన్స్ని మీ బోర్డర్ దగ్గర పంపిస్తున్నానని 2 పంపించాడు. అంటే అన్ని బెదిరింపులు అయిపోయినాయి. రష్యా మీద అన్ని శాంక్షన్స్ విధించారు. రష్యా మిత్రురాలు రష్యా నుంచి దిగుమతి చేసుకుని ఆయిల్ దిగుమతి చేసుకుని ఇటు ఇండియాని చైనాని కూడా బెదిరించారు ఆయన. రష్యాని ఐసోలేట్ చేశాడు ఆయన. కానీ రష్యా నిలబడింది, యుద్ధం చేస్తూనే ఉంది. రష్యా మీద అమెరికా ఉక్రెయిన్ ద్వారా అమెరికా డ్రోన్లు, అమెరికా
బాంబులు అమెరికా మిసైల్ నాటో దేశాల మిసైల్స్ అన్ని రష్యా మీద ప్రయోగించారు. 41 బాంబర్లు ఒకేసారి పేల్చారు. కానీ రష్యా వెనక్కి తగ్గలే, యుద్ధం చేస్తూనే ఉంది. ఎందుకంటే రష్యా ఈజ్ అమేజింగ్ పవర్ అండి. రష్యా మాసివ్ టెర్రిఫిక్ పవర్ ఉంటుంది, టెర్రిబుల్ పవర్ ఉంటుంది దాని దగ్గర, హారిబుల్గా ఉంటుంది దాని పవర్. అది చూపించింది. ఇంకా దిక్కు లేక ట్రంప్ మళ్ళీ తన ఏజెంట్ని మాస్కో పంపించి ఈ పుతిన్తో మాట్లాడించి అలస్కా రప్పించుకున్నారు. అలస్కా రప్పించుకుని ఇప్పుడు మళ్ళీ మాస్కోలో రాబోతున్నారు. అంటే ఏంటి, ఇంక అన్ని భయాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా రష్యా దగ్గర వాళ్ళు లొంగిపోవడం కనపడుతుంది. కాబట్టి ఈ కండిషన్స్ అన్నీ రష్యా అధ్యక్షుడే పెట్టాడు అక్కడ అలస్కాలో. ఎందుకంటే విన్నింగ్ సైడ్ ఉన్నాడు. ఎందుకంటే రష్యా యుద్ధాన్ని కొనసాగించగలదు, కానీ ఉక్రెయిన్ వెనకాల ఈ దేశాలు కొనసాగించలేవు. ఎందుకంటే 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది. ఈ 3వ ప్రపంచ యుద్ధం వస్తే ముళ్ళొచ్చి ఆకును గుచ్చుకున్న, ఆకు వచ్చి ముళ్ళును గుచ్చుకున్న పోయేది ఆకే అని ఒక సామెత ఉంటుంది, మనకి సరదాగా చెప్పుకుంటాం. ఇక్కడ రష్యాకి ఏం కాదండి, రష్యాకి హ్యూజ్ టెరిటరీ, అది $2.5 ట్రిలియన్, చాలా చిన్న ఆర్థిక వ్యవస్థ అది. అందులో యూరోపియన్ కంట్రీసు, అటు అమెరికా ప్రపంచంలో పవర్ఫుల్. యూరోపు, నార్త్ అమెరికా కలితే 50% జీడిపి ఉంటుందండి ప్రపంచంలో. వాళ్ళే పోతారు, వాళ్ళ ఆర్థిక వ్యవస్థే పోతుంది. దీనికి ఏముంది, న్యూక్లియర్ వెపన్స్ ఇస్తే వాళ్ళు ఇస్తే రష్యా పోయేది లేదు. హ్యూజ్ టెరిటరీ అది. కాబట్టి రష్యాతో యుద్ధం చేయడం వల్ల వాళ్ళే నష్టపోతున్నారు. వెస్ట్రన్ కంట్రీస్ హవా తగ్గిపోయింది. అసలు ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం మీద ఒక పెద్ద ఎనలిస్ట్ ఒక మాట అన్నారండి. ఏమన్నారంటే, ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగిసిన తర్వాత ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో తర్వాత, కానీ యూరోప్ అయితే ఓడిపోతుంది. యూరోప్ ప్రాబల్యం ప్రపంచంలో తగ్గిపోతుంది అని. చూడండి, ఈరోజు యూరోపియన్ కంట్రీలు 30 యూరోపియన్ యూనియన్ కంట్రీలు అండి, 27 మెంబర్స్ గ్రూపు ఈరోజు వైట్ హౌస్లో ట్రంప్ పాదాల దగ్గర కూర్చున్నారు, ఒక జెలెన్స్కీ వెనకాల. వేర్ ఇస్ ద పవర్ ఆఫ్ ది యూరోప్? అది మన జయశంకర్ గారు అంటారు. మీరు ఒకప్పుడు జయశంకర్ గారు చాలా సూటిగా చెప్తారండి ఒక విషయంలో, ఆయిల్ విషయంలో మీరు ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటారు, రష్యాకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు మానే అని జయశంకర్ గారిని అడిగితే, ఇదే జయశంకర్ గారు బెర్లిన్లో యూరోప్ ఒక క్యాపిటల్లో నిలబడి ఒక మాట అంటారనమాట. అది ఈరోజు నిజమైంది. ఆయన ఏమన్నారంటే, మొదటి ప్రపంచ యుద్ధం అంటే యూరోప్లో జరిగిన యుద్ధం ప్రపంచ యుద్ధమైంది. రెండో ప్రపంచ యుద్ధం యూరోప్లో మీరు కొట్టుకుంటే ప్రపంచ యుద్ధమైంది. నో మోర్ యూరోప్ ప్రాబ్లమ్ ఈజ్ ద వరల్డ్స్ ప్రాబ్లం. యూరోప్లో మీకు ప్రాబ్లం వస్తే మేము పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు, మా ప్రాబ్లం మాకుంటాయి, మా శక్తులు మాకుంటాయి, పోండి అన్నారు. ఈరోజు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఎవరు గెలిచారని పక్కన పెడితే, పోయింది ఎవరండి? యూరోప్ ఓడిపోయింది. యూరోప్ బలహీనం అయిపోయింది. ట్రంప్ అనే ఒక అమెరికా దగ్గర సాగిలిబడి కూర్చున్నారు. ఈరోజు యూరో కరెన్సీ 27 దేశాలు కూటమి ఈరోజు చూసారా. అంటే యూరోప్ నాశనం అయిపోయింది, ఇంకా నాశనం అవుద్ది. కాబట్టి వాళ్ళు లొంగుతున్నారు ఈరోజు. కాబట్టి రష్యా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఈరోజు వాళ్ళు ఒప్పుకున్నారు. రష్యా ఈజ్ ఇన్ విన్నింగ్ సైడ్, ఇది క్లియర్ కట్గా తెలిసిపోతుంది ఈరోజు. అందుకని ట్రంప్ అక్కడ బిక్కముఖం వేసుకెళ్తే అలస్కాలో పుతిన్ను చాలా నవ్వుతూ వెనక్కి వచ్చారండి. ఒక అద్భుతమైన డిప్లొమసీ అనమాట రష్యన్ సైడ్. ఎందుకంటే విన్నింగ్ సైడ్ ఉంది, దాంతో యుద్ధం చేయలేరు, అది కొనసాగించగలదు. ఉక్రెయిన్ వెనకాల దేశాలు కొనసాగించలేదు. కాబట్టి శాంతి ఒప్పందం కుదిరింది. శాంతి ఒప్పందం రష్యా టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద కుదిరింది. రష్యా గాట్ విన్. రష్యా అద్భుతమైన విజయ దరహాసంలో ఉంది ఈరోజు. అంజురావు గారు, శాంతి ఒప్పందం రష్యా కండిషన్స్ పైనే ఉంటుంది అని మీరు చెప్తూ ఉన్నారు. కాబట్టి 3.5 ఏళ్లకు పైగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా గెలిచినట్టేనా? అండ్ పుతిన్ విజయం అంటే అమెరికా మీద, నాటో దేశాల మీద కూడా రష్యా అండ్ పుతిన్ గెలిచినట్టేనా? ఎస్ అండి, ఇక్కడ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఏంటంటే, రష్యా ఎవరిని ఓడించింది అనేది పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూ అండి. రష్యా ఈరోజు ఎవరిని ఓడించింది? ఉక్రెయిన్ అనే చిన్న దేశాన్ని కాదండి. గత ఫిబ్రవరి, అందరూ ఒకటి అంటూ ఉంటారన్నమాట, ఫిబ్రవరి 2022 నుంచి 3.5 సంవత్సరాలైనా ఈరోజు ఉక్రెయిన్ పూర్తిగా స్వాధీనం చేసుకోలేదు, ఉక్రెయిన్ ఓడలేదు, రష్యా పవర్ ఎక్కడైంది అంటారు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించాలి. ఉక్రెయిన్ ఒక్కటే రష్యాతో యుద్ధం చేస్తే, ఒకప్పుడు రష్యా ఊహించినట్టు వారం రోజుల్లోనే యుద్ధం ముగిసిపోద్దండి. ఉక్రెయిన్ వారం రోజులు ఆక్యుపై చేసేస్తుంది, అదే పుస్తీన్ ఎక్స్పెక్టేషన్స్. కానీ అందరూ అంటారు ఉక్రెయిన్ చిన్న దేశమైనా 3.5 సంవత్సరాలుగా రష్యాని నిరోధించగలుగుతుంది, రష్యా పవర్ పోయింది, పుతిన్ వేస్ట్, పుతిన్ దిగిపోతాడు, పుతిన్ మర్డర్ చేసేస్తారు, రష్యన్సే దించేస్తారు. ఇది విశ్లేషణ. కానీ తప్పండి. ఎందుకంటే ఉక్రెయిన్ యుద్ధం చేయలేదండి రష్యాతో. ఉక్రెయిన్ వెనకాల 32 దేశాలు, నాటో ప్రపంచంలో అతి శక్తివంతమైన మిలిటరీ గ్రూప్, దాని ముందు ఎవరూ నిలవలేరు. 32 దేశాల నాటో కూటమి. ఈ 32 దేశాల్లో 30 దేశాలు యూరోపియన్ కాంటినెంట్స్లో ఉంటే, 2 అక్కడ కెనడా, అమెరికా. ఈ కెనడా, అమెరికా, ఉత్తర అమెరికా 2 ఖండాలు యుద్ధం చేసినాయి రష్యాతో. ఈ 30 దేశాల్లో ఊహించండి, మిలిటరీ న్యూక్లియర్ పవర్ అయిన బ్రిటన్, ఫ్రాన్స్ ఉంది. అక్కడ జర్మనీ హ్యూజ్ ఫోర్స్, అడాల్ఫ్ హిట్లర్ ఎంత యుద్ధం చేశాడు చూడండి, అంత ఫోర్స్ ఉంటుంది జర్మనీ దగ్గర.
తర్వాత ఈ నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఈ 27 నెదర్లాండ్, పోలాండ్లు, ఎన్నో దేశాలండి. ఈ దేశాలు తమ శక్తిని అంతటిని, అమెరికా కూడా తన శక్తిని అంతటిని ఉక్రెయిన్ వెనకాల పెట్టి రష్యాతో పోరాడింపజేసినాయి. ఈరోజు ఉక్రెయిన్ వాడే ప్రతి వెపను అన్నీ కూడా అక్కడి నుంచే వచ్చినాయి. చూడండి, F-16 అమెరికా యుద్ధ విమానాలు, అటాక్ అని పెద్ద మిసైల్, చాలా డేంజరస్ మిసైల్ అది అమెరికా ఇచ్చిందే. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ప్యాట్రోయిట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అమెరికా ఇచ్చిందే. చూసుకోవాలి, చాలా మిసైల్స్. ఈ డ్రోన్లన్నీ ఎక్కడి నుంచి ఇచ్చినాయి? యూరోపియన్ కంట్రీలు. టారస్ అనే పెద్ద పెద్ద ట్యాంకులు ఎవరిచ్చారు? జర్మనీ ఇచ్చింది. తర్వాత స్టార్మ్ సర్జ్ అని ఒక పెద్ద మిసైల్ ఎవరిచ్చారు? బ్రిటన్ ఇచ్చింది. అలాగే ఫ్రాన్స్ ఎన్నో ఇచ్చింది. అన్ని దేశాలు బిలియన్స్ ఆఫ్ యూరోలు, బిలియన్స్ ఆఫ్ యూరోస్ ఈరోజు ఎంతో ఫ్లో అనేది అక్కడ ఉక్రెయిన్కి వెళ్ళింది. ఈ విధంగా రష్యాతో యుద్ధం చేసింది ఎవరండి? ఉక్రెయిన్ కాదు. అందరూ అంటారన్నమాట, అర్జునుడు అక్కడ చంపేసింది ఎవరిని? భీష్ముడిని చంపింది అర్జునుడు అంటారు. అర్జునుడు మొట్టమొదటి బాణం వేసింది సెకండ్. అర్జునుడు వేయడానికి లేదు కదా. అర్జునుడు వేస్తే తట్టుకుంటాడు భీష్ముడు, ఎందుకంటే అర్జునుడు భీష్ముడిని ఓడించలేడండి, అడ్డుకోగలుగుతాడు అంతే. కానీ సెకండ్ బాణం వేస్తే భీష్ముడు అడ్డుకోడు, లొంగిపోతాడు. అక్కడ సెకండ్ వేసిన తర్వాత అర్జునుడు కొడతాడు. ఇక్కడ ఎవరండి? ఇక్కడ ఉక్రెయిన్ వెనకాల సెకండ్లో వాళ్ళు ఉన్నారు. అర్జునుడు వెనకాల సెకండ్ ఉన్నట్టు ఈ ఉక్రెయిన్ వెనకాల 32 నాటో దేశాల కూటమి యుద్ధం చేసిన రష్యాతో. కానీ 3.5 సంవత్సరాలైనా ఈ నాటో దేశాలు రష్యాని ఓడించలేని పరిస్థితి, రష్యాని లొంగ తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే పుతిన్ నిలబడిపోయాడండి. రష్యా నిలబడిపోయింది. ఎందుకంటే రష్యాకి వీళ్ళు ఎప్పుడూ ఉక్రెయిన్ వెనకాలే ఉండి పోరాడాలి, కానీ ముందుకెళ్ళి పోరాడడానికి లేదు. గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మీకు ఉక్రెయిన్ బ్లాక్ సీ నుంచి, ఈ బ్లాక్ సీ, మెడిటరేనియన్ సీ నుంచి, సీ ఆఫ్ అజోవ్ నుంచి, అక్కడ ఉత్తర అట్లాంటిక్ సీ, ఆర్కిటిక్ సీ, ఇదంతా బోర్డర్ ఉందండి వాళ్ళకి. కానీ అమెరికా కానీ నాటో దేశాలు కానీ గత 3.5 సంవత్సరాల యుద్ధ వాతావరణంలో కూడా ఒక్క బాంబుని రష్యా మీద వేయలేకపోయినాయి. ఎందుకు అంటే రష్యాని వెళ్ళి కెలికితే రష్యా చాలా డేంజరస్, డెడ్ హ్యాండ్ అని, ఈ సాతాన్ మిసైల్స్ అని ఇవన్నీ ఎక్కువ పెట్టుంటాయి అనమాట. యూరోపియన్ క్యాపిటల్స్, అమెరికా క్యాపిటల్స్ ఎడారులు అయిపోతాయి అనమాట. అందుకనే వాళ్ళ జోలు ఎప్పుడూ తీయలేదు 3.5 సంవత్సరాలకి. కేవలం ఉక్రెయిన్ వెనకాల ఉండి మాత్రమే పోరాడారు. ఈరోజు ఉక్రెయిన్ ఓడిపోతుందంటే రష్యా ముందు నాటో 32 దేశాల కూటమి ఇంక్లూడ్ ట్రంప్ ఓడిపోయాడు. అబ్జల్యూట్లీ దిట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిఫీట్ ఫర్ ది నాటో అండ్ అమెరికా అండి. గుర్తుపెట్టుకోవాలి. పుతిన్ ఎలా నవ్వుతూ ఉన్నాడు విజయ దరహాసంతో అలస్కాలో. విజయ దరహాసం. ట్రంప్ ముఖం ఎలా ఉంది? ముఖకళ్ళు ఓడిపోయిన తత్వం. ఈ మీటింగ్కి వెళ్ళబోయే ముందు ట్రంప్ ఏమన్నాడు? సీజ్ ఫైర్ కుదరకపోతే ఇమ్మీడియట్గా నేను వెళ్ళిపోతా, గుడ్ లక్ అని చెప్పి వెళ్ళిపోతాను, రష్యా మీద ఆంక్షలు విధిస్తాను, నా తంతేంతో చూపిస్తా, అవసరమైతే ఎన్నో ఆయుధాలు పంపి ఉక్రెయిన్ ద్వారా యుద్ధం చేపిస్తానని బెదిరించిన వ్యక్తి, 50 రోజులు 10 రోజులు డెడ్ లైన్ విధించిన వ్యక్తి, రష్యా ఫ్రెండ్స్ మీద ఆంక్షలు విధించిన ఈ ట్రంప్ వెంటనే వెనక్కి తగ్గి సరే నువ్వేదంటే అదే వెళ్ళు అని జర్నలిస్ట్కి వాళ్ళందరినీ సముదాయించుకుంటున్నాడు. అంటే ఇక దిక్కు లేని పరిస్థితి. రష్యా మిలిటరీ పవర్ ముందు నాటో, అమెరికా మిలిటరీ పవర్లు శక్తివంతమైన ఓటమిని అంగీకరించాల్సిందే, పోయేది వీళ్ళు కాబట్టి. చూసారా? అంతే. ఏంటి రష్యాని అందరూ అనుకున్నట్టు ఈరోజు రష్యా ఉక్రెయిన్ ఓడించలేదండి. రష్యా టోటల్ 32 దేశాల నాటో కూటమిని ఇంక్లూడ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ట్రంప్ అని కూడా ఓడించేశాడు పుతిన్. అది ఈరోజు. అందుకనే రష్యా విజయ దరహాసం. అందుకనే రష్యా అధ్యక్షుడు వెంటనే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీకి అటు చైనాకి ఫోన్లు చేసి ఇద్దరితో మాట్లాడి నార్త్ కొరియా అధ్యక్షుడికి ఫోన్ చేసి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాడు. ఎందుకంటే రష్యాకు అద్భుతమైన సహాయం, యుద్ధంలో అద్భుతమైన సహాయం. వాళ్ళ దగ్గర ఆయిల్ తెచ్చుకుని మనం ఎన్నో డబ్బులు ఇచ్చామన్నమాట యుద్ధం చేయడానికి. అదేవిధంగా ఎన్నో సీక్రెట్లకి ఇండియన్ డ్రోన్ బెంగళూరులో, హైదరాబాద్లో తయారయ్యే డ్రోన్ టెక్నాలజీ కొన్ని రష్యా ఉపయోగించుకుంది, ఉక్రెయిన్ మీద వేసింది. అది ఉక్రెయిన్ అధ్యక్షుడే చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఉత్తర కొరియా, చైనా, ముఖ్యంగా ఇండియా అనేది అలీన విధానంలో ఉన్న ఇటు అమెరికా, వెస్ట్రన్ కంట్రీస్తో కూడా ఫ్రెండ్షిప్ చేస్తూనే రష్యా రుణాన్ని తీర్చుకుంది ఇండియా. కాబట్టి ఈరోజు రష్యన్ అధ్యక్షుడు పుతిన్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ చెప్పి థ్యాంక్స్ చెప్పాడు. ఎందుకంటే విజయం వచ్చేసింది, అద్భుతమైన విజయం. ఈరోజు రష్యా నాటోని, అమెరికాని ఓడించేసింది. కాబట్టి ఈ విన్ను రష్యా కంప్లీట్ విన్ అంటారు. 3.5 సంవత్సరాలు అంటే అర్థమైందండి రష్యన్ ఫోర్స్ అంటే ఏంటో. రష్యా ఓడించింది ఉక్రెయిన్ కాదు, ఇటు నాటో దేశాలని టోటల్గా అమెరికాని ఓడించి పడేసింది. ఇది ప్రపంచంలో ఒక రక్షణ శాఖ నిపుణులు చెప్పినట్టు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఎవరు ఓడిపోతారు, ఎవరు గెలుస్తారని కాదు, టోటల్గా యూరోప్ ఖండం యొక్క
ఆధిపత్యానికి ఎండింగ్ పాయింట్ ఈ రష్యా ఉక్రెయిన్ మీద విన్ను అంటే ఇంకా నో మోర్ ఒక యూరోప్ పవర్ అండి. అందుకనే ట్రంప్ యూరోప్ ఎంటైర్ కంట్రీలు పట్టించుకుంటలేదు. అందుకనే ఈరోజు యూరోపియన్ కాంటినెంట్లో ఉన్న ప్రతి వాళ్ళు ఎక్కడ కూర్చున్నారండి? లండన్ గ్రేటెస్ట్ సిటీస్ ఉన్న గ్రేటెస్ట్ ఎకానమీ యూరోప్ పవర్ ఉన్న 27 దేశాల కూటమి ఈరోజు జెలెన్స్కీ అనే ఒక చిన్న వ్యక్తి ముందు ఓడిపోయిన వ్యక్తి వెనకాల ట్రంప్ని మీట్ అయ్యి ట్రంప్ కాళ్ళ దగ్గర కూర్చున్నారు. అంటే రష్యాతో ఓటమి భారం వాళ్ళ మీద ఎలా ఉందో చూసుకోండి. ఇది క్లియర్ కట్ అండర్స్టాండింగ్ రిలేటెడ్ టు ద వార్ డైనమిక్స్ ఆఫ్ ది వార్ సిచ్యువేషన్ ఇన్ ది యూరోప్ అండి. సో యూరోప్ ఎండ్ అయిపోయింది, ఇండియా చైనాలు రైజ్ అయిపోయినాయి. దట్ ఈస్ ద అల్టిమేట్ రిజల్ట్ ఆఫ్ ది రష్యా ఉక్రెయిన్ వార్. తర్వాత రష్యా అనేది మళ్ళా పుతిన్ ఒకటి ఉంటుందండి. 25 సంవత్సరాలు నేను రష్యాకు అధ్యక్షుడికి ఎందుకు కొనసాగానంటే యుఎస్ఎస్ఆర్ యొక్క పునఃప్రతిష్ఠ చేయడం అంటారు. ఈరోజు రష్యా అధ్యక్షుడు యుఎస్ఎస్ఆర్ని పునఃప్రతిష్ఠ పోయిన గౌరవాన్ని మళ్ళీ తీసుకొచ్చేసాడు. ఎందుకంటే ఉక్రెయిన్లో డోన్బాస్ వాళ్ళకి వెళ్ళిపోయిందంటే దాని స్ప్రింగ్ బార్డ్ వెళ్ళిపోయిందంటే అంతకుముందున్న సిఐఎస్ కంట్రీస్ అంటారు యుఎస్ఎస్ఆర్ నుంచి విచ్ఛిన్నమైపోయిన 17 దేశాల కూటమి ఈరోజు సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్, తజికిస్తాన్ నుంచి కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇవన్నీ తర్వాత జార్జియా, ఇవన్నీ కాకసస్ కంట్రీస్, ఇవన్నీ ఈరోజు రష్యా వైపు చూస్తున్నాయి. ఎందుకంటే రష్యా అనేది ఇంకా తిరుగులేని శక్తి అయిపోయింది యూరేషియన్ కాంటినెంట్లో. అందువల్ల రష్యా పునఃప్రతిష్ఠ అయింది. బ్రిక్స్లో దాని యొక్క పరువంతా ఈరోజు పుతిన్ గారు తెచ్చేశారు రష్యాకి. యూరోప్ ఎండ్ అయిపోయింది. అమెరికా అలా ఉన్న యూరోప్ అనేది ఎండ్ అయిపోయింది. ఇది భారతదేశానికి ఒక అద్భుతమైన విజయం. ఎందుకంటే యూరోప్ ఎండ్ అయిందంటే మనల్ని యూరోపియన్ కంట్రీయే 250 సంవత్సరాలు వెళ్ళి మనల్ని పేదరిక దేశం చేసింది. ఈరోజు అదే ఓడిపోయిందంటే, యూరోప్ ఓడిపోయిందంటే ఇండియా ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఇండియా చైనా రైజ్ అయిపోయినట్టే. చూసారా ప్రపంచ డైనమిక్స్ ఎలా మారిపోయినాయి? ఒకే ఒక యుద్ధం, ఏదైనా యుద్ధంతోనే ప్రపంచంలో రాజకీయ పరిస్థితులు మారుతాయి అంటారు. ఎలా మారిపోయింది చూడండి. ఒక అద్భుతమైన విజయం రష్యాది అని చెప్పుకోవచ్చు. ఇది ఇండియా కూడా దౌత్యపరంగా అద్భుత విజయం అని మనం చెప్పుకోవచ్చు.